అత్తయ్య వాళ్ళ ఇంట్లో రెండో రోజు మా పెద్దనాన్న ముంజలు తెచ్చిండు. చాలా ఫ్రెష్ ముంజలు, మనకి సీజనల్ ఫ్రూట్ అనమాట. అలాగే అన్నయ్య కూలర్ చెప్పిస్తూ ఉన్నాడు. లవ్ మ్యారేజ్ చేసుకున్న కపుల్స్ వాళ్ళ మైండ్లో ఉన్న ఒక పెద్ద కోరిక ఏంటి తెలుసా? రెండు ఫ్యామిలీస్ కలిసిపోయి మా పెళ్ళిని యాక్సెప్ట్ చేసి నార్మల్గా మమ్మల్ని ట్రీట్ చేయాలి. సో అది అన్నిటికంటే పెద్ద బ్లెస్సింగ్ అనమాట. అలాగే మా ఊళ్ళో బోనాలు జరుగుతున్నాయి. సో అవి ఈ వీడియోలు చూపిస్తారు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ టిప్స్. ఎట్లున్నారు మీరు అందరూ? నాకు కాబట్టి చెప్పండి. నేను చాలా బాగున్నాను. బోల్డ్ అంతా ఉడకపోస్తుంది వంటింట్లోకి వస్తేనే. తర్వాత ఏంటంటే ఈ డిమార్ట్ సామాన్ ఆ రూమ్లో పోయి పెట్టేయాలి. పిల్లలందరూ ఉన్నారు కాబట్టి ఊరికే మ్యాగీలు ఇప్పీలు పిచ్చి పిచ్చి అడగకుండా దోసపిండి నానబెట్టాను అనమాట. నైటు భలే ఫర్మెంట్ అయింది. సో ఇప్పుడు దాని మీదకి చట్నీ వేస్తాను. మా పిల్లలకి మా అందరికీ టిఫిన్ అయితే అయిపోతుంది. సో మెయిన్గా ఊళ్ళో వస్తే ఈ టిఫిన్ లేకనే అత్తమ్మ కారపూస పోస్తుంది, లేకపోతే ఏం చేస్తుంది అటుకులు పోసి పెడుతుంది. ఇవాళ రేపు పిల్లలు ఎవరు తినరు కదా. సో ట్యాప్ వస్తే శేఖర్ వాటర్ పడుతున్నాడు. మరి రమ్య ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. యాక్చువల్ నేను వచ్చినప్పుడు రమ్య అసలు నేను ఎప్పుడు వస్తాను తెలీదు, అది నా పిల్లల్ని తీసుకెళ్ళండి అని లవిని ముందే పంపించింది, అక్షయ్ మాతో పంపించింది. సో మాకు కూడా తను ఎప్పుడు వస్తుంది అనేది తెలీదు, చెప్పలేదు. తనకు మీటింగ్స్ ఉంటాయి, తను బిజినెస్ చేస్తారు కదా. సో తనకు మీటింగ్స్ ఉంటాయి. సో పిల్లల్ని అయితే హాలిడేస్ ఇక్కడ పంపించారు. సో తను ఎప్పుడు వస్తుందో నాకు తెలీదు. వచ్చేది ఉంటే తను చెప్తాయి, అప్పుడు నేను మీకు చెప్తాను. సో ఇది పొద్దున్న సీన్ అనమాట. ట్యాప్ వస్తుంది, అత్తయ్య శేఖర్ నీళ్ళు పడుతున్నారు. నేను పిల్లలకి దోశలు పెడదామని చట్నీ రెడీ చేశాను. ఇది కూలరు. సో నిజంగానే ఇటు చూడండి, మా అన్న మెయిన్గా మా పిల్లలకి వాళ్ళకి ఏసీలు అలవాటు అయిపోయినాయి. కూలర్ ఒకటే ఉంది. నలుగురు పిల్లలకి 2 కూలర్లు ఒక కూలరు సరిపోతుంది. నైటే కూలర్ తెచ్చాడు. తలనొప్పి ఏమైంది, దాన్ని మోటార్ పాడైపోయింది. సో అతను ఇక్కడ బొందలు పిండేస్తూ ఉండింది. వాషింగ్ మిషన్ ఉంది కదా, పిండేయడం ఎందుకు అంటే మన ఋతుబాబు డై ఇది చిచ్చు పోసినాడు, పిండేసి ఆరేసా మళ్ళీ వాషింగ్ మిషన్ ఎవడైతాడు రాని అత్తే పిండిస్తుంది. అండ్ మా అన్నయ్య మార్నింగే వచ్చేసాడు, ఎందుకంటే అన్నయ్యకి వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఎండ మెరుస్తుంది తెలుసా. సో అన్నయ్యకి వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఇక అత్తమ్మ వాటితో పాటు ఇంకొన్ని బట్టలు ఉంటే అవి కూడా తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో వేస్తా బిడ్డ, ఒట్టిగానే ఒకసారి జాడిచ్చి వాషింగ్ మిషన్లో వేస్తాను. మా అన్నయ్య మార్నింగే వచ్చేసాడు, ఎందుకంటే కూలర్ పని చేయలేదు. మా గాలిపిల్ల చేసే వాళ్ళు కూడా ఉంటారు, కానీ అదేంటునండి మా అన్నయ్య అటు ఇల్లందుకుంటు నుంచి మాకు తెలియదు. పొద్దున ముందు మెకానిక్ని పంపిస్తాను, డైరెక్ట్ వచ్చేసాడు అనమాట. సో ఇది మాకు నడిచే ఇంకో తోవ, ఇట్లా సందు ఉంటుంది అన్నమాట నడవనికి. వెనకాల రేకులు ఉన్నాయా, ఒకప్పుడు ఇది మా అత్తయ్య మామే ఉన్నప్పుడు దీన్ని బెడ్రూమ్ లాగా కడతాము అని అన్నారు. బట్ శేఖర్కి నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మనం ఈడ నెలకొద్దీ ఎప్పుడు ఉండమన్నమాట. సో అంత ఇట్లా పల్లెటూళ్ళు ఇలా ఇల్లులు ఇలా ఉంటే నాకు ఇష్టం. సో అందుకే రినోవేషన్ అప్పుడు మా అత్తయ్య అన్నారు, కట్టించుకుంటారా బిడ్డ మీకు బెడ్రూమ్ ఉంటుంది అని చెప్పి. ఏం అక్కర్లేదు అత్తయ్య అని చెప్పేసాం. తర్వాత అయినా కూడా మన ఇళ్ళలో మనకి బెడ్రూమ్స్ ఉండే, ఎవరి రూమ్లో అంత పెద్ద ఇల్లు అంత పెద్ద కుటుంబం అయినా ఎట్ ద ఎండ్ ఎవరి రూమ్లో వాళ్ళు పడుకుంటాం. సో అంతా మనం ఏం మాట్లాడకుండా నైట్ టైం పడుకున్నప్పుడు బోల్డ్ అని ముచ్చట పెడతాం. సో అందుకే అందరం ఉన్నాం అనుకోండి, ఇక్కడ మా గాలిపల్లి ఊళ్ళో హాల్లో పడుకుంటాం. సో ఎవరు మాటలు ఆడదాకా వినిపిస్తాయి, మాట్లాడుకుంటాం, గమ్మత్ చేస్తాం. అది వేరే ఆనందం, ఏమంటారు. సో తర్వాత ఇక్కడ చట్నీ వేసాను కదా, దానికి తాలింపు వేస్తూ ఉన్నాను. చట్నీ రెడీ, తినడానికి పిల్లలు కూడా రెడీ. సో కొందరు మా పిల్లలు ఏంటంటే రమ్య పిల్లలు బెస్ట్ అండి. మా అల్లులు కారపొడి నూనెతో తింటారు, తొక్కుతో తింటారు, చట్నీ ఉంటే చట్నీతో తింటారు. ఋతువాడికి చట్నీ కావాలి, తేజవానికి కారం పూనే కావాలి, ఎందుకంటే తేజ చట్నీ అద్దుకోడు. పిండి అయితే భలే పులిసింది, మంచిగా ఫర్మెంట్ అయింది. నైట్ 11:30కో 12కో పట్టి పెట్టిన. ఇంకో విషయం ఏంటంటే మేము గాలిపల్లికి వస్తే గాలిపల్లి సిటీ అయిపోతుంది, మా మూడ్ ఆన్ అయిపోతుంది. సో అత్తే ఉండి 9:30 వరకు పడుకుంటుంది. మేము వచ్చామా పడుకోవడానికి 12 అవుతుంది, ఎందుకో తెలియదు. బ్యాక్గ్రౌండ్లో డప్పులు సౌండ్ వినిపిస్తున్నాయా? మా ఊర్లో బోనాలు జరుగుతున్నాయండి. సో డప్పులు, ఆ కథలు అన్నీ నడుస్తూనే ఉంటున్నాయి. సో అందుకే వాయిస్ ఓవర్కి లేట్ అవుతుంది, వీడియో అప్లోడింగ్కి నెట్స్లో ఉంది, ఇంకా లేట్ అవుతుంది. మేబీ ఈ వీడియో లేట్ అవ్వచ్చు. దోశలు వేస్తాను. నేను పెళ్ళైన కొత్తలో మా ఇంట్లో దోశలు ఇట్లా పేపర్ లాగా ఎవ్వరు తినకపోదు. అంటే మా ఇంట్లో నార్మల్ కూడా కొంచెం లావుగానే దోశలు పోసుకుంటాం. సో నాకు ఈ సన్నపు కాగితం లాంటి దోశలు పోసు రాకపోయేది. రమ్యలు ఇంటికి పోతే రమ్య అయ్యే దోశలు 2-3 పోసి ఇచ్చేది, అయినా కడుపులోకి ఎటు సరిపోకపోయేవి. సో నేను కొత్త కదా ఏం అనకపోయేదాన్ని. ఆ 2 దోశలు ఋతువాడు పుట్టినాక నేను రమ్యోళ్ళ ఇంటికి పోయినా. సో ఆ 2 దోశలు నా పొట్టలో ఎటు సరిపోకపోయేది. సో నిజంగానే కదా, పెళ్ళైన కొత్తలో మనం ఏం చెప్పుకోలేము, ఏదైనా అడ్జస్ట్ అయిపోతాం.
అంటే మనం ఏంటో వీళ్ళకి తెలియదు కదండి, వీళ్ళు ఇట్లా తింటారని తెలిసి ఉండదు కదా. సో అట్లా ఖచ్చితంగా ఇప్పుడు మా అత్తయ్య మేము ఇంత బాగా అనిపించిన నా పెళ్ళయ్యాక 1 ఇయర్లో నేను ఒకేసారి వచ్చాను తేజ్ గడుపులో ఉన్నప్పుడు. తర్వాత తేజ్ పుట్టినాక వచ్చిన, అప్పుడైతే ఇంకా ఇబ్బంది పడేదాన్ని. సో ఒక 2 ఇయర్స్ పట్టిందండి మా అత్తయ్యకి నాకు మేము ఇలా ఉండడానికి కూడా, మేము సెట్ అవ్వడానికి కూడా. సో ఏవి ఇలాగే అయిపోవు. సో మా లవ్ మ్యారేజ్ అయిపోగానే మా అత్తయ్య వాళ్ళు మా వాళ్ళు యాక్సెప్ట్ చేసి మా అత్తయ్యా అని నవ్వుకుంటూ మాట్లాడింది లేదు. మా అన్నయ్య వాళ్ళు మాట్లాడి ఇంకా టైం ఎక్కువ పట్టింది. మా అత్తయ్య వాళ్ళు నాకు సెట్ అవ్వడానికి 2 ఇయర్స్ పట్టిందండి. పడుతుంది టైం ఆటోమేటిక్గా. సో తర్వాత అన్నయ్య వచ్చాడు మార్నింగ్ అని చెప్పాను కదా. సో ఈ అన్నయ్య మా ఇంటి పక్కన ఉంటాడు, అతను రిపేర్ చేస్తుందన్నమాట. చెల్లె వాళ్ళ ఇంట్లో వాడైపోయింది రారా అంటే ఆయన కూడా రెడీ అయ్యాడు. ఆయనకి బండి నడపలేదు, బండి ఇచ్చి పంపించేవారంట. సో మొదటిగా తీసుకొచ్చారు. అత్తయ్య పొద్దున్నే టీ తాగేసింది. సారీ, అత్తయ్య నేను ఇద్దరం 6ంటికి లేచినామండి. టీ తాగకుండా మస్తే ముచ్చినట్టాం. సో ఇప్పుడు పిల్లలకి శేఖర్కి టీ పెడతా ఉన్నాం. సో వాళ్ళందరూ తినేసరి ఇవి నా 3 దోశలు అలా నీకు దోశలు చేసిస్తాను తింటావా అంటే లేదే అమ్మి నేను పొద్దున్నే టిఫిన్ చేసినాడు. మా ఇంట్లో ఎవ్వరు ఆకలికి ఆగరు, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో. సో 6 నుంచి 8 లోపు టిఫిన్ తినేస్తారు, ఏది ఉంటే అదే తింటారు. సో అట్లా నేను తినను అన్నాడు. సో ఇది రిపేరింగ్ అయితేనే ఉంది. మా అన్నయ్య అంతా చాలా బిజీ ఉంటాడని, అంత బిజీ షెడ్యూల్లో కూడా మా ఆలులకు కష్టమై అవుతుందని చెప్పి మేము ఎప్పుడు రిపేర్ అని పిలుస్తామో తెలియక పట్టుకొచ్చేసింది డైరెక్ట్గా. సో మా పెళ్ళైన కొత్తలో నేను తేజు గడుపులో ఉన్నప్పుడు మా ఆయనకి శేఖర్కి ఒకటే ఫీలింగ్ ఉండేది, నా వల్లే వీళ్ళ అన్నయ్యలు అంటే నా వల్లే వీళ్ళ అన్నయ్యలు దూరం పేరు దగ్గరికి వస్తే బాగుండేది అని ఒక రిగ్రెట్ ఫీలింగ్ ఆయనకి బాగుండేది. నేను ఎప్పుడు ఫీల్ అవ్వకపోతున్నాను, ఎప్పుడైనా మాట్లాడుతారు వాళ్ళు మా అన్నయ్యలని ఫీలింగ్ నాకు ఉంటాయి. బట్ శేఖర్కి ఆ ఫీలింగ్ ఎక్కువ ఉండేది. ఫైనల్గా ఇది ఫుల్ఫిల్ అయిపోయింది. ప్రతిసారి ఎందుకు చెప్తా అంటే ప్రతిసారి నాకు అనిపిస్తుంది ఇదే కదా నేను కోరుకున్న జీవితం అని చెప్పేసి. సో నిజం చెప్పాలంటే లక్షలు కట్నాలు ఇచ్చి పెళ్ళి చేసి మళ్ళీ ఆడపడుచుతోటి ఎప్పుడో చుట్టరికంగా మాట్లాడే వాళ్ళకంటే నా దృష్టిలో ఇలా నాకు ఏ అవసరం ఉన్న నిమిషాల్లో నాకు రెడీ ఉంటారు మా అన్నయ్యలు. నేను వాళ్ళకి అలాగే ఉంటాను. సో నాకు అలా ఉంటే చాలు అనిపిస్తుంది. నా వీడియో చూసి మీరు చూడండి, పెద్దనే వాళ్ళ ఇంటి దగ్గర వీడియో చూసి చాలామంది అన్నయ్యలు ఎప్పుడో ఒకసారి ఫోన్ మాట్లాడరు, మా వదినలు ఇలా ఉంటారు అలా ఉంటారు అని చెప్తారు కదా. సో నాకు అనిపిస్తుంది అనమాట, అవన్నీ చేయకపోయినా నాకు బాగాలేకున్నా నాకు ఏ అవసరం ఉన్నా నాకు ఏ ఉన్న నిమిషాల్లో మా వాళ్ళు వచ్చి ఉంటారు. సో అది నాకు బాగా అనిపిస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం రమ్య కూడా శేఖర్ని అలాగే ఉండాలి అనేటట్టుగా నాకు ఫీల్ ఉంటుంది, ఎందుకంటే ఆవిడ మా ఆడపడుచు కాబట్టి. మా పెద్దనాన్న వచ్చినప్పుడు తెచ్చిండు, ఎవరు ఇచ్చినప్పుడు ఎవరో ఇచ్చినట్టు ఇవ్వగానే ఆ దగ్గరలు ఇది తెంపుడు చాలాసేపు కష్టం అనమాట. సో మస్తు సేపు పెద్దనా ఇది తీసుడు మస్తు కష్టం కదా. ఇట్లా మా పెద్దనాన్న అవన్నీ తీసుకొచ్చిర్రు. ఇంకా మా మామయ్య ఉన్నప్పుడు మస్తు తినేవాళ్ళు. మా పెద్దనాన్న కూడా తాళ్ళు ఇక్కడ చేతలు. సో ఎవరిని ఇస్తే మంచిగా కోసి ఫ్రెష్ తీసుకొస్తాడు. సిటీలో మనకు దొరికినవి అన్నీ కూడా నొద్దురు ఉంటాయి పెద్దనాన్న, సిటీలో ఇంత మంచిగా ఉన్నాయి ఇవన్నీ. ఇంకా నేను ఇంకా సగంగా ఎక్కువ తినేసినాం. ఇద్దరు మొత్తం ఇట్లా పెచ్చ పెచ్చ ఇంకా వాళ్ళు తినగా తాత తాకుతుంది తేజు. తర్వాత ఎంచక్క ముంజలు తిన్నాక ఋతుగాడు పడుకున్నాడు. ఋతుగాడు పిల్లలు ఎవరు తినలేని ముంజలు మేమే తినేసాం. అన్నయ్య కొన్ని పెట్టించా అనమాట. సో ఇక్కడ చాలాసేపు మా పెద్దనాన్నతో ముచ్చట పెట్టి తర్వాత ఇది చూడండి, వీళ్ళు మళ్ళీ ఏదో ఆడుతున్నారు. తేజ్ బర్త్డేకి వచ్చాయి కదా, అవన్నీ పట్టుకొని వచ్చిర్రు. ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి నచ్చిందల్లా ఆడుతూ ఉన్నారనమాట. సో లూడో ఆడతారట. లూడో ఋతుగాడికేమో చెస్ ఆడరాదు, వాడు వాళ్ళ నాన్నతోటి చెస్ ఆడతారు. సో ఈ కూలర్ ఇక్కడ పెట్టేసాము. అండ్ అది మా ఇంట్లో కూలర్ ఆల్రెడీ ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్లోనే ఉంది. మా ఇంట్లో 2 కూలర్ ఉన్నాయి. మా అన్నయ్య కూలర్ ఇటు తెచ్చిన అనుకున్నాను. మా అన్నయ్య దగ్గర 2 కూలర్ ఉన్నాయి. ఇప్పుడు మేము పోతే బెడ్రూమ్లో ఒక కూలర్ పెట్టుకోవడానికి అండ్ హాల్లో ఒక కూలర్ ఆల్రెడీ ఉంటుంది. సో ఈరోజు వంటలు చికెన్ పులుసు కర్రీ అలాగే చికెన్ ఫ్రై కర్రీ అనమాట. ఫ్రై కర్రీ అక్షయ్ అడిగారు, అత్త ఫ్రై కర్రీ చేయవా అని చెప్పేసి. సో పిల్లల కోరిక మేరకు చికెన్ తేవడం జరిగిందనమాట. నిన్న అయితే ఆ టమాటా చారు ఎంత బాగా కుదిరిందో మస్తుంది. సో చికెన్ ఫ్రై కర్రీ పిల్లలకైతే బాగా నచ్చింది. మా అక్షయ్ వాళ్ళకి మెయిన్గా మా తేజు ఋతు ఇలాగే తింటాడు. మా అక్షయ్ వాళ్ళు ఇలా తింటారా లేదా అనుకున్నాను, ఎందుకంటే రమ్య వాళ్ళది కారం ఎక్కువ ఉంటుంది మాకంటే, పిల్లలు అలాగే తింటారు. సో ఎలాగో తింటారా అనుకున్నా కానీ వాళ్ళకి బాగా నచ్చింది.
సో మన లంచ్ ఎవరో నిన్న షార్ట్ కింద వీడియో కింద పెట్టారు, నువ్వు తిండి మానేస్తే తగ్గుతావు అని చెప్పేసి. తిండి మానేస్తే ఎవరు వెయిట్ తగ్గరు, కరెక్ట్ తిండి తగ్గుతారు. అండ్ నేను ఎంత తింటున్నానో మీరు చూసారా, ఎంత క్వాంటిటీ తింటున్నానో మీరు చూసారా. సో వదిలేండి, అలాంటి వాళ్ళ గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. నో మోర్ నెగటివిటీ ఇన్ అవర్ కామెంట్ సెక్షన్. ఒకవేళ వాళ్ళు పెట్టిన ఇన్ అవర్ వీడియో దెర్ ఈజ్ నో నెగటివిటీ, పాజిటివ్ థింగ్స్ గురించి మాట్లాడాలి. సో ఈరోజు లంచ్ మెనూ అయితే ఇది అన్నమాట. స్పెషల్ లంచ్ మెనూ ఎందుకు అనేది రేపటి వీడియోలో చెప్తాను, ఎందుకంటే ఈరోజు ఒక స్పెషల్ డే అనమాట. సో తర్వాత ఇటు చూడండి, ఇవన్నీ కట్టారు. ఈ వట్ట వీళ్ళు 5 years ఒకసారి ఇట్లా బోనాలు చేస్తారంట. ఎవరు? ముదిరాజుస్. సో వాళ్ళకి ఇలా 5 ఏళ్ళకి ఒకసారి పెద్ద పండగలాగా ఇలా బోనాలు చేస్తారు. సో 3 days ఉంటుంది. ఇది చాలా పెద్ద పండగలాగా అన్నమాట. నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం చూడడం. అండ్ మా కాలిపల్లిలో వీళ్ళు శేఖర్ వాళ్ళు చేసుకుంటారు లేదు, నా పిల్లల పచ్చలి ఈ బోనాలు చేయడం నేను ఎప్పుడు చూడలే. మన రితు బర్త్డేకి, మన తేజు బర్త్డేకి అప్పుడైతే చేసినాం, ఎందుకంటే బర్త్డేస్కి ఆటల్ని వస్తారు కదా, సో దేవుడి మొక్కులు ఉంటాయి కదా అప్పుడు అనమాట. సో ఇటు చూడండి, ఇంత ఎండలో కూడా పండగ అంటే పండగే, ఎంత నిండుగా రెడీ అయ్యారు అందరూ. అండ్ మీ వల్ల నేను పోయి చూస్తాను, ఎందుకంటే వీడియో తీసింది శేఖర్. నేను బయటికి కూడా వెళ్ళలేదండి, ఏమోనండి. నేను గాలిపల్లి ఎక్కడ బయట తిరిగాను తెలుసా, అట్లీస్ట్ గడప దాటి కూడా నిల్చోను. నేను బయట వచ్చినట్టుగా వీలే పోయి చూసుకోవాలి. ఇంటి లోపలే మన రాజ్యం, నాకు ఒక ఫీల్ ఉంటుంది, ఎందుకో తెలీదు. కానీ ఈ బోనాలు అయితే చాలా గ్రాండ్గా జరిగినాయి. మిట్ట మధ్యాహ్నం ఎండలో చూడండి ఎట్లా వస్తారో అందరూ. ఇట్లా బోనాలు పెట్టుకుని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని వస్తారు, చూసారా. తిరుత్తు బట్టి అప్పుడు అక్కడ దూరం నుంచి ఒకదాని మీద 3 బోనాలు ఎత్తుకొని రావాలన్నారు. కొంచెం సేపు నడిచిన తర్వాత అమ్మకి ఇచ్చింది, ఎందుకంటే నాకు టెన్షన్ ఎక్కువైంది, ఆ బోనం ఎక్కడ కింద పడుతుందని చెప్పి. ఎందుకంటే మా ఇళ్ళల్లో బోనాలు తీయరండి, తెలియదు నాకు చిన్న పంచలు కూడా. పెళ్ళైకో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా ఎక్కువ బోనాలు ఇవి చేస్తారు, మొక్కులు ఉంటే చేస్తారు. సో నేను ఇయర్లీ వన్స్ 5 years వన్స్ అట్లా ఎప్పుడు చేసుకుంది లేదు. సో ఇదైతే మా ఊర్లో పెద్ద పండగ లాగానే చేసిరు చాలామంది. ఇది మిట్ట మధ్యన 3-4 సో అన్నీ వాళ్ళ ఓన్లీ వాళ్ళే చేశారనమాట. ఈ బోనాల్ని మా అత్తని అడిగాను, మనం ఎందుకు తీయమద్దమ్మా అని చెప్పేసి. సో అది అందరు కలిసి అనుకొని తీస్తారు బిడ్డ, ఎవరో ఒకరిని మన ఇంటికి మనం మొక్కుంటే అప్పుడు మనం తీసుకోవచ్చు. సో అట్లా ఇట్లా మొత్తం ఊరంతా తీసుకోవాలంటే అందరు కలిసి అనుకోవాలి, ఒక్కొక్క క్యాస్ట్లో ఒక్కోసారి అనుకొని చేస్తారని చెప్పారనమాట. సో మా ఇల్లు కరెక్ట్గా పోచమ్మ గుడికి ఆపోజిట్ ఉంటుంది. సో ఇంకో 1 month తర్వాత ముత్యాల పోచమ్మ ఎల్లమ్మ తీర్థం కూడా మా ఊర్లో జరుగుతుందన్నమాట. సో పోచమ్మ గుడి అవతల ఆపోజిట్లోనే గాలిపల్లిలో మా ఊరు ఉంటుంది. చూడండి అందరు ఎంత బాగా రెడీ అయ్యి ఎంత రిచ్గా రెడీ అయ్యారు. ఈ ముగ్గురు అయితే సేమ్ శారీస్ కట్టుకున్నారు, అంటే నాకు తెలియదు వీళ్ళు ఎవరో కూడా. సో క్లిప్ ఉంటే శేఖర్ తీస్తే నేను పెట్టాను అనమాట. తర్వాత ఇది చూడండి, గులాబ్ జామ్ తెచ్చాం కదా. సో మళ్ళీ అవికి అక్షయ్ గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం, మరి అమ్మే కూడా ఇష్టం అండి. కానీ తను రాలేదు, పిల్లల కోసం తెచ్చాను. ఇవాళ నేను తింటున్నాను, పూణేలో తిన్నా అంటే మళ్ళీ ఈరోజు గులాబ్ జామ్ తింటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మా అవి వాళ్ళైతే అత్త ఇంకొంచెం తెస్తే అయిపోగా అత్త ఇంత బాగున్నాయి అన్నారు. కానీ నేను పూజకు కూడా కొన్ని ఇచ్చిన, ఎంత ఎక్కువ వేసారో అవన్నీ ఇటే పట్టుకొచ్చాను. తేజ్ బర్త్డేకి పిల్లలకి ఇచ్చారు 3 4 పెట్టాము. సో తర్వాత ఇటు చూడండి, వీళ్ళు మనసు మమత కాదు, గుండె నిండా గుడి గంటలు సీరియల్ చూస్తారు మా వాళ్ళు. మళ్ళీ అవికి అయితే సీరియల్ ఈ మధ్య బాగా అలవాటు అయిన అత్తమ్మతోటి ఉండడం వల్ల ఏమో తేజ్ కూడా ఈ మధ్య ఆ గుండె నిండా గుడి గంటలు చూస్తున్నాడు. మళ్ళీ ఈవినింగ్ కూడా మళ్ళీ బోనాలు వచ్చినాయి. సో ఏందోనండి, డే అంతా వస్తూనే ఉన్నారు, డే అంతా ఏదేదో నడుస్తూనే ఉంది. పెద్ద పండగలా ఇంకా రెడీ అవుతున్నారు అందరూ. సో తర్వాత మనం వెళ్ళిపోదాం ఇంట్లోకి, ఎందుకంటే మనం ఇంతకు మించి బయటికి పోదాం. లక్ష్మణ్ రేఖ అన్నాడు, మా అత్త ఎప్పుడు కోపడుతున్నాను అసలు బయటికి వెళ్ళదని చెప్పేసి. బయటికి వెళ్ళాం అనుకోండి, ఊళ్ళో అందరు బాగానే ఉంటారు అని కొంతమంది డిఫరెంట్గా ఉంటారు. సో ఈ బోల్ నేను దోమాలి ఇట్లా ఓం భీమ్ క్లీం అనగానే బోల్ దోమితే బాగుండు కదా, అలా అవ్వదు, మనమే మ్యాజిక్ చెయ్యాలి. తర్వాత ఇడ బట్టలు డ్రైయర్లో వేసేయాలన్నమాట. సో ఈ వాషింగ్ మిషన్ కొనడం నేను చేసిన 1 of the బెస్ట్ పని అన్నమాట. లేదు మా జిందగీ బట్టలు ఉతకడానికే అయిపోతుండే ఊరికి వచ్చినప్పుడు అలా. సో ఇది చూడండి, ఇది డ్రైయర్లో వేస్తున్నాను. ఈ వాషింగ్ మిషన్ కొనిచ్చింది నేనే, కానీ మా అత్తమ్మ దీన్ని నేను బట్టలు వేసినప్పుడు 10 సార్లు చూసింది, బాగా బట్టలు వేసినావా అని చెప్పేసి. డ్రై చేసేటప్పుడు అప్పుడు ఇది డప్పా 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 సౌండ్ చేస్తుంది, సరిగా వేయలేదు ఏమన్నా అంటే రంపం చేతులు మీ అని గొప్పడుతుంది. అత్తమ్మకు
వస్తువులను చాలా బాగా కాపాడుతుంది. నేను కొంచెం ఆగమాగం చేస్తా. నేను చాలా క్లమ్జీ గర్ల్ని. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ పొద్దున శేఖరత్వం వాటర్ పట్టంగా ఒక క్యాన్ అప్పుకొని కింద పడేసిన అది పలికింది. సో నా చేతుల్లో రంపాలు ఉంటాయి కావచ్చు. మా అత్తయ్య నన్ను అట్లాంటి ముట్టనియదు. తర్వాత ఈ బౌలు మ్యాజిక్ చూసారా, మ్యాజిక్ 20 నిమిషాలు అయిపోయింది. సో ఇవి ఇంకో బాగా ఆరేసేది ఉంది. అవి కూడా ఆరేసి అవి కూడా ఇందులో వేసి ఇవన్నీ కలిపి మనం ఆరేసుకోవాలి. సో ఏంటోనండి, నేను మా అత్త ఎప్పుడు అంటుంది మాట్లాడు నేను వస్తేనే నా పెళ్ళైన కొత్తలో ఎవరో నన్ను ఎప్పుడొచ్చిన పిల్ల అంటే నేను ఆవిడని బాగున్నారా అమ్మ అనలేదంట. ఆవిడ మా అత్తకు చెప్పి మీ కోడలు ఏంది ఇట్లుంది మాట్లాడతలేదు బాగున్నావా అమ్మ అంటే నేను బాగున్నా అని చెప్పిన. నాకు కూడా ఎక్కువ తెలీదు, నేను మందితో మా ఇంట్లోతో తప్ప మనతో కలిసిందే లేదు. సో అనలేదంట. అప్పుడు పెద్ద ఇష్యూ అయింది. మా అత్తకు వాళ్ళు చెప్పిరంట. మా అత్త అప్పుడు అన్నది దానికి ఏం తెలుసు చిన్నపిల్ల అని చెప్పి. కానీ నాకు అప్పుడే మా అత్త చెప్పింది ఎవరైనా అమ్మలు కనిపిస్తే బాగున్నారా అంటే నీకు వరుసలు తెలియకుండా బాగున్నా అమ్మ చెప్పాలి అని చెప్పేసి. సో అప్పని చెల్లి నేను బయటికి పోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లొల్లు నాకు వద్దు. ఒకవేళ మనం ఇంకేమైనా మాట్లాడి వీళ్ళు మా అత్తకు ఇంకేమైనా చెప్తే తలకే నొప్పి. చెప్పేటోళ్ళు ఉంటారు నిజంగానే. ఎంతమంది రిలేటెడో చెప్పండి. సో అందుకే నేను బయటికి వెళ్ళాను ఎక్కువ. ఎన్ని రోజులు ఉన్నా కూడా వెళ్తే మా ఇంటికి ఇల్లంత గుట్టకే, వస్తే మళ్ళీ కలిపే లోపలికి హైదరాబాద్కి. సో ఇది బకెట్ అంతా ఎటో అయిందని ఏం పనిలేదు కదా, ఆయనతో బకెట్ తోముకుంటూ కూర్చున్నా. ఇటువంటి రాకంగా తెల్లగైంది. ఈలోపు మా అత్త వచ్చి ఏం పనిలేదు అప్పుడే రెస్ట్ తీసుకోక ఏం తోముతున్నావు బిడ్డ అన్నది. కానీ మీకు తెలుసా, నేను ఇంట్లో ఇట్లా వదిలేసినవి ఉంటే మా అత్తే వచ్చేసి మనం ఏదైనా వదిలేసినవి ఉంటాయి కదా వేస్ట్ వచ్చి అవి క్లీన్ చేస్తుంది. సో నేను కూడా అంతే. నేను ఇంటికి వస్తే మా అత్తే దేవుడు రూమ్ డీప్ క్లీన్ ఎప్పుడు దాదాపు చేయదు. నేను వచ్చినప్పుడే మొత్తం డీప్ క్లీన్ చేస్తాను. సో ఇలాంటివి ఒకటి చేసిపోతాను అనమాట. మరి అమ్మే వచ్చింది అనుకోండి, బీరువా జరుగుతుంది, ఫ్రిడ్జ్ జరుగుతుంది, అవి వేస్తుంది అనమాట. సో ఇట్లా తెలియకుండానే మనం చేసుకుంటాం పనులు. ఈజీ అయితే చూడండి. నేను రోజు ఇట్లా బకెట్ తోమితే ఖచ్చితంగా నా చేతులు బాడీ బిల్డర్ లెక్క అయిపోతాం. ట్రై చేద్దాం. సో ఇది తర్వాత బట్టలు ఆరేసుడు. సో ఈ పని ఏంటోనండి, ఎంత చేసినా ఓడిపోదు. దానికి ఫుల్ స్టాప్ లేదా అన్నట్టుగా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. ఎంతమంది ఇట్లా పని చేసుకుంటూ నా వీడియోలు చూస్తారు. నేను ఒక చిన్న షార్ట్ మీతో షూట్ చేసినాక వెంటనే ప్రసాద్ కామెడీ అని ఒక హిందీ ఛానల్ ఉంటుంది. ఆయన వీడియోస్ చాలా బాగుంటాయి. ఆయన వీడియోస్ చూసుకుని బోల్తమ్ముడు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాను. నాకు బాగా టైంపాస్ అయింది. సో ఇది చూడండి, ఇదే మా వాషింగ్ మిషన్. ప్రజెంట్ ఇదే మస్తు హెల్ప్ అవుతుంది. సో మిగిలిన బట్టలు నేను వేసి పెడితే అత్తే తనకు వీలైనప్పుడు వేయమని చెప్తుంది, అప్పుడు వేసేస్తాను అనమాట. మొత్తం ఒకేసారి అయిపోతే అండ్ బోల్డ్ అని బట్టలు ఇందులో పడతాయి. సో నాది హైదరాబాద్ ఖరాబ్ అయిందా, నేను ఇదే చేయించుకుంటా. సో మీరు ఎంత తీసుకుంటా, మీరు ఎంతమంది హాలిడేస్కి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారో కమెంట్లో చెప్పండి. అండ్ అంతే, ఇది ఒక వీడియో చిన్నది. మీకు నచ్చితే లైక్ చేసేయండి, హైప్ కూడా చేసేయండి, కమెంట్ కూడా చేసేయండి. షేరా వద్దు, ఎందుకంటే మీకు నచ్చింది కాబట్టి పక్క వాళ్ళకి నచ్చుతుంది తెలియదు కదా. సో అంతేనండి, వీడియోని అయితే ఏం చేస్తున్నాను. ఇంకా మీలో ఎవరైనా నా అలాగే పెళ్ళైన కొత్తలో ఇలా బయట వాళ్ళతోటి అత్తారింట్లో ఇష్యూస్ ఫేస్ చేశారా, చేసి నా కమెంట్లో ఎప్పుడు నేను వచ్చి మీకు రిప్లై ఇస్తాను. బాయ్.